Next to animation principle. This is also fourth. It's a combination straight ahead animation and pose to pose animation. It's a combination word, right? So మనం దీన్ని ఫోర్త్ యానిమేషన్ ప్రిన్సిపల్ కిందే తీసుకోవాలి, రైట్? స్ట్రైట్ అహెడ్ తర్వాత పోజ్ టు పోజ్ యానిమేషన్. దీనికి పోజ్ టు పోజ్ యానిమేషన్ ఏంటంటే స్ట్రైట్ అహెడ్ యానిమేషన్కి ఫుల్ ఆపోజిట్, కాంట్రాస్ట్ అనమాట. స్ట్రైట్ అహెడ్లో డైరెక్ట్గా మనం ఒక పోజ్ తర్వాత ఒక పోజు డైరెక్ట్గా యాక్షన్ ఎండ్ అయ్యేదాకా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ పోజ్ టు పోజ్లో ఏంటంటే పోజ్ టు పోజ్ యానిమేషన్ ఈజ్ ఏ ప్లానింగ్ మెథడ్ వేర్ యూ డ్రా ఆర్ సెట్ ది మెయిన్ కీ పోజెస్ ఫస్ట్. అంటే ఏంటంటే ఫస్ట్ మనం కీ పోజెస్ అన్నది సెట్ చేసుకోవాలి. సపోజ్ మెయిన్ కీ పోజెస్ని సెట్ చేసుకొని ఆ తర్వాత మధ్యలో మనం ఇన్ బిట్వీన్స్ యాక్షన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం అనమాట, రైట్? ఆఫ్టర్ ఫిక్సింగ్ ద మేజర్ స్టార్ట్, మిడిల్ అండ్ ఎండ్ పాయింట్స్. స్టార్ట్ పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది, మిడిల్ పాయింట్స్ అంటే యానిమేషన్ మధ్యలో వచ్చే ఇంపార్టెంట్ ఫ్రేమ్స్ అనమాట, బ్రేక్ డౌన్స్ లాంటివి. దాని తర్వాత ఎండ్ పాయింట్, యాక్షన్ ఎండ్ పాయింట్. ఓకే, ఆ మధ్యలో మనం యానిమేషన్ని బిల్డ్ చేసుకుంటాం అనమాట, రైట్? యూ ఫిల్ ఇన్ ది ఇన్ బిట్వీన్స్. ఓకే, సో ఇంటర్మీడియట్ టు ఇన్ బిట్వీన్స్ అంటే మెయిన్ కీ పోజెస్ మధ్యలో వచ్చే ఇన్ బిట్వీన్స్ని మనం ఫిల్ చేసుకోవాలి. దిస్ టెక్నిక్ గివ్స్ యూ స్ట్రాంగ్ కంట్రోల్ ఓవర్ టైమింగ్, ప్రపోర్షన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో ఈ టెక్నిక్ ఏంటంటే మనకి ఎక్కువగా కంట్రోల్ ఉంటుంది అండ్ మెయిన్ అది ఎక్కువగా పాపులర్ మెథడ్ అనమాట. ఈవెన్ ఫర్ 3D యానిమేషన్ కూడా ఎవ్రీవేర్ నౌవేడేస్ వీఆర్ యూజింగ్ ద పోజ్ టు పోజ్ యానిమేషన్. ఒకసారి కాంబినేషన్ కూడా యూజ్ చేస్తారు, పోజ్ టు పోజ్ కొంచెం చేసి తర్వాత స్ట్రైట్ అహెడ్ యానిమేషన్. అంటే అది అక్కడ సీను స్టోరీ డిమాండ్ చేయడం మేరకు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో పోజ్ టు పోజ్ అర్థమైంది కదా. పోజ్ టు పోజ్ అంటే ఏం లేదు, మెయిన్ పోజెస్ గీసుకున్న తర్వాత మధ్యలో మనం ఇంటర్మీడియట్ ఇన్ బిట్వీన్స్ అనేవి చేసుకుంటాం, రైట్? అది నేను ఇక్కడ ఒకటి చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఏంటంటే మనం పోజ్ టు పోజ్ యానిమేషన్లో చేద్దాం, గన్ షూట్ చేసినట్టుగా చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఇవన్నీ అన్లాక్ చేసుకుంటున్నాను. ఇది నాది ఫస్ట్ పోజ్ అనమాట. ఫస్ట్ పోజ్ అన్నది ఇలా సెట్ చేసాం. ఇక్కడ ఈ లెగ్స్ కూడా నాకు నార్మల్గా ఉండాలి, అంటే నార్మల్గా నుంచున్నట్టు అనమాట ఇది. సో నేను ఇలా సెట్ చేస్తాను. సో దీన్ని కూడా నార్మల్గా పెట్టేద్దాం. ఇది యాక్చువల్గా వాక్లో పోజు, నేను దీన్ని ఇక్కడికి తీసుకున్నాను. ఓకే, సో కంట్రోల్ ఎస్, రైట్? సో ఈ బ్యాక్గ్రౌండ్ లాక్ చేసేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్తో మనకి అవసరం లేదు, ఇవి మాత్రమే. ఇవన్నీ నేను ఆల్రెడీ రిగ్ చేసుకున్నాను. రిగ్ చేసుకుని యానిమేషన్ చేయాలంటే ఫస్ట్ మనం రిగ్ చేసుకోవాలి కదా. ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ దగ్గర రిగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే మనకి బాడీ పార్ట్స్ని మనం ముందుకి వెనక్కి మూవ్ చేయగలుగుతాం, లేకపోతే మనకి మూవ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇది తిని ఏం చేస్తుందంటే యాంటిసిపేషన్ తీసుకొని గన్ తోటి ఇలా కాల్చుతుంది, రైట్? అది మన యాక్షన్. సో దీన్ని సింపుల్ యాక్షన్ అనమాట. సో ఫస్ట్ యాక్షన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వకూడదు, యాక్షన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వకూడదు. సో నేను ఏం చేస్తానంటే ఒక 10 ఫ్రేమ్స్ని అలా హోల్డ్ చేసి పెడుతున్నాను. ఆ 10 ఫ్రేమ్స్ తర్వాత తను యాక్షన్లోకి అన్నది వెళ్తుంది. ఈ స్టేజ్ని నేను ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 10 ఫ్రేమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ ఫ్రేమ్స్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 10th దాకా వచ్చేసినాయి, అక్కడ దాకా అలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ 1 2 3 4 అంటే 4 ఫ్రేమ్స్ దగ్గర మళ్ళీ నేను ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే యాంటిసిపేషన్ అన్నది తీసుకుంటుంది. ఈ హ్యాండ్ అన్నది పైకి లేవాలి.
సో షూట్ చేయడానికి అనమాట. సో ఇలా ముందుకి హ్యాండ్ పైకి లేవాలంటే మనం బ్యాక్కి యాంటిసిపేషన్ తీసుకోవాలి. దీనికి ఆపోజిట్లో ఈ హ్యాండ్ అనమాట, రైట్? సో ఓకే, ఫస్ట్ మనం ఈ హ్యాండ్ని చూద్దాం. ఓకే, ఈ మూడు నేను సెలెక్ట్ చేశాను. ఈ పాయింట్ని ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టి నేను లిటిల్ బిట్ ఇలా అన్నాను బ్యాక్కి. ఇలా తీసుకుంటాను. ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లాసిక్ ట్విన్ అన్నాను. సో నాకు ఇక్కడ నుంచి హ్యాండ్ అన్నది బ్యాక్కి ఇలా వచ్చినట్టు మనం క్రియేట్ చేసాం. ఈ హ్యాండ్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఈ బ్యాక్ ఉన్న హ్యాండ్ ఏంటంటే కొంచెం ముందుకి మూవ్ చేయాలి, జస్ట్ ఇలా అనమాట, ఆపోజిట్ రియాక్షన్, రైట్? సో దీన్ని కూడా మనం క్రియేటివ్ క్లాసిక్ ట్విన్, రైట్? ఇలా వచ్చింది. మనం మర్చిపోకూడదు ఏంటంటే ఈ ట్విన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ ప్రాపర్టీస్లో ఈజ్, క్లాసిక్ ఈజ్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ కర్వ్ ఉంది. అంటే టాప్ ఇది స్టార్టు ఎండ్ పోజ్, అంటే ఇది స్టార్టు, ఇది ఎండ్ పోజ్ అనమాట. అంటే ఇక్కడ ఫాస్ట్గా ఉండి ఇక్కడ స్లోగా ఉంటుంది. సో దానికి నేను క్వాడ్ని యూజ్ చేస్తాను. డబుల్ క్లిక్ చేయాలి, క్వాడ్ అన్నది యూజ్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా వీటికి కూడా మూడింటికి ఒకేసారి ఇచ్చేయచ్చు మనం కావాలనుకుంటే. ఒక్కొక్కటి ఇవ్వచ్చు, లేదంటే మూడింటికి ఒకేసారి ఇచ్చేయచ్చు, రైట్? డన్, ఇలా వచ్చింది. మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ వేసి అనుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే లిటిల్ బిట్ హెడ్. సో ఈ హెడ్, నెక్, పోనీటైల్ని సెలెక్ట్ చేసి సో వీటిని నేను కొంచెం జస్ట్ ఇలా అంటున్నాను, అంతే, చిన్న మూమెంట్, రైట్? సో దీనికి క్రియేట్ క్లాసిక్ ట్విన్. సో ఇక్కడ కూడా క్రియేట్ క్లాసిక్ ట్విన్. ఇక్కడ క్రియేట్ క్లాసిక్ ట్విన్. సో మనకి ఇలా వచ్చింది కదా. సో వీటికి కూడా మనం ఏం చేద్దామంటే మూడు సెలెక్ట్ చేసుకొని, ఈ మూడు సెలెక్ట్ చేసుకొని ఇదొకటి, ఇదొకటి, సో ఇదొకటి. సరే, మనం 1 by 1 ఇచ్చేద్దాం. అది సెలెక్షన్ అన్నది మనకు అవ్వట్లేదు అది. ఓకే, ఇక్కడ క్లాసిక్ కీస్ నుంచి ఈజ్ అవుట్ పెట్టేసాను, డబుల్ క్లిక్. సో మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని ఇలా సెలెక్ట్ చేసి క్లాసిక్ కీస్ కాకుండా అవుట్ అండ్ ఈవెన్ హెడ్ కూడా. సో డన్. సో మనకి ఇది ఇలా ఉన్నది, ఇలా అని ఇలా పైకి లేపుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బాడీ కొంచెం బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, హ్యాండ్ అనేది ముందుకు వెళ్తుంది కదా. సో నేను ఇక్కడ 1 2 3 4 5 ఎస్. సో ఇక్కడ ఈ 6th ఫ్రేమ్ దగ్గర చూడండి, ఇది టైమింగ్ అది. మనం ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్టు రాకపోతే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇన్సెట్ కీ ఫ్రేమ్. ఓకే, సో డన్. ఇక్కడ యాక్షన్ ఏంటంటే ఈ హ్యాండ్ని మూడు పార్ట్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టి నేను దీన్ని ఇలా అంటున్నాను. ఇలా. ఓకే, ఇది మనకు కొంచెం షోల్డర్ని కొంచెం డౌన్ కొడతాం. యాక్చువల్గా అది
ప్రాపర్గా ఉండాలి. లైట్గా అది చేంజెస్ వచ్చింది. ఓకే, ఇలా తీసుకోండి. సో ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా పైకి లేచింది కాబట్టి ఈ బాడీ హెడ్ మనకి బ్యాక్కి మూవ్ అవుతాయి. సో నేను ఇవన్నీ ఇలా సెట్ చేసి ఇక్కడ పెట్టుకొని నేను దీన్ని ఇలా అంటున్నాను, ఇలా అంటున్నాను. ఓకే, సో ఈ నెక్ అన్నది మనకి అంత బయటికి పోకూడదు. సో నేను ఏం చేస్తానంటే కొంచెం దీన్ని లిటిల్ బిట్ ఇలా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి దీన్ని ఇప్పుడు బ్యాక్ ఇలా పుష్ చేస్తున్నాను. ఎస్, ఓకే. సో నేను ఒకసారి హెడ్లోకి వెళ్ళి లోపల యాక్చువల్గా ఇది మనం ఈ టీషర్ట్, ఈ బ్లాక్ టీషర్ట్ డిజైన్ అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ ఉంది కాబట్టి మనకి అలా కనబడుతుంది. యాక్చువల్గా అది మామూలుగా చూస్తే అది కరెక్ట్గానే ఉంది అది, రైట్. సో బ్లాక్ మీద పెట్టాం కాబట్టి అలా ఉంది. సో నో నీడ్ టు వరీ. ఇది యాక్చువల్గా గ్యాప్ కాదు అది, రైట్. ఇప్పుడు ఈ టైంలో హ్యాండ్ ఏం చేస్తుందంటే ఇది ఇలా ముందుకెళ్ళింది కాబట్టి ఈ హ్యాండ్ అనేది బ్యాక్ వస్తుంది. సో ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని ఇలా అంటాను. పొజిషన్ అనమాట, రైట్. సో కంట్రోల్ ఎస్. ఎస్, ఇప్పుడు మనం దీనికి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా రైట్ క్లిక్ ఇచ్చి క్రియేటివ్ క్లాసిక్ ఫ్రేమ్ చూడండి, మనకి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, రైట్. సో మళ్ళీ వీటన్నిటికీ కూడా నేను సేమ్ ఇది చేద్దాం. క్లాసిక్ కీస్ దగ్గరకు వచ్చి ఈజ్ అవుట్లో ఇది చేశాను. పర్ఫెక్ట్, రైట్. చూడండి ఏం చేస్తున్నాం మనం, పోజ్ టు పోజ్. ఇది అంటే ఇదొక పోజు, ఇదొక పోజు, ఇదొక పోజు, ఇవన్నీ పోజెస్ అనమాట. ఓకే, ఇది యాంటిసిపేషన్ అంటారు దీన్ని. ఓకే, సో ఇదంతా ఏంటంటే యాంటిసిపేషన్. సో నేను ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఇస్తాను యాంటిసిపేషన్. సో ఇదంతా యాంటిసిపేషన్. అంటే ఇక్కడి నుంచి ఇలా యాంటిసిపేషన్ తీసుకొని ఇది యాక్షన్ అనమాట. ఓకే, సో నేను ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం ఏం జరిగిందో ఒకసారి యాక్షన్ చెక్ చేద్దాం. రైట్, సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో గన్ అన్నది ఇక్కడ పేలాలి. సో ఇక్కడ హోల్డ్ అవ్వాలన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేద్దాం. రైట్, సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం గన్ను పేలినట్టుగా మనం చేద్దాం ఇక్కడ. సో మనం ఈ గన్ ఉన్నది హ్యాండ్ ఇది కదా, సో ఈ పోర్షను. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇన్సెట్ కీ పొజిషన్ ఇక్కడ దాకా మొత్తం ఫస్ట్ అయితే ఇక్కడ దాకా ఇన్సెట్ కీ పోజ్ అంటాను.
అని దీన్ని ఏం చేస్తానంటే ఇలా అంటున్నాను, ఇలా. సో ఇక్కడ నేను క్లాసిక్ ట్విన్ అంటున్నాను, మళ్ళీ ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా నేను క్లాసిక్ కీస్ తీసుకొని ఈజ్ అవుట్లోనే క్వాడ్ అప్లై చేస్తాను. డన్. రైట్. ఇప్పుడు ఈమె ఏంటంటే అలా హోల్డ్ అయి ఉంటుంది ఇక్కడ దాకా. సో నేను ఇక్కడ దాకా హోల్డ్ చేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే యాక్షన్ అన్నది ఇక్కడతో మనకి ఎండ్ అయిపోయినట్టు అనమాట. సో ఈ గన్ ఏం చేస్తుందంటే పేల్చిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ మళ్ళీ నేను ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను అని ఏం చేస్తానంటే దీన్ని కిందకి జస్ట్ ఇలా అంటున్నాను. మళ్ళీ ఇక్కడ క్రియేట్ క్లాసిక్ ట్విన్ అండ్ సేమ్ ఇక్కడ కూడా అవుట్ అండ్ క్వాడ్. సో మనం ఒకసారి ఇలా చూద్దాం, యాక్షన్ ఒకసారి ఎంజాయ్ చేయాలి. ఫ్యాంటాస్టిక్. సో మనం ఇక్కడ సౌండ్ అది ఇంకా ఏమీ యాడ్ చేయలేదు, సౌండ్ యాడ్ చేస్తే అల్టిమేట్ ఉంటుంది. ఓకే, సో కంట్రోల్ ఎస్. ఇక్కడ మనం గన్ను పేలినట్టుగా మనకి ఇక్కడ సౌండ్ రావాలి, సౌండు అండ్ ఇక్కడ చిన్న ఫ్లాష్ లాంటిది రావాలి, మెరుపు లాంటిది అనమాట. రైట్. సో ఫస్ట్ ఈ లేయర్లన్నీ నేను లాక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను సౌండ్ అన్నది ఒకటి తెచ్చుకుంటాను, ఇక్కడికి ఇప్పుడు లేయర్ అన్నది క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి సౌండ్, ఓకే. సో ఇక్కడ మనం సౌండ్ అన్నది యాడ్ చేసుకుందాం దీనికి. ఓకే, సో సౌండ్ది ఆల్రెడీ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను సౌండ్ అది. సో మనం ప్రివ్యూ వినొచ్చు ఇక్కడ. ఓకే, సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. సో మనకి ఇక్కడ వచ్చింది. సో ఇది ఎక్కడ దాకా ఉంది, ఇది సౌండ్, ఇది మనకి ఆల్మోస్ట్ సో ఈ ఎండ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది. ఎస్, ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ దాకా ఈ ఫ్రేమ్స్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడతోటి ఎండ్ అనమాట. కానీ ఇక్కడ మెయిన్ సౌండ్ అంతా ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ రావాలి. సో నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. పర్ఫెక్ట్. సో ఇక్కడ హెడ్ కూడా చిన్న లిటిల్ బిట్ మనం షేక్ ఇద్దాం, ఇక్కడ బాగుంటుంది. సో కంట్రోల్ లెస్. సారీ, హెడ్ సెలెక్ట్ చేద్దాం. అంటే మనం యాక్షన్ ఏంటంటే ఎనలైజ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ హెడ్ కూడా కొంచెం బ్యాక్ పుష్ అయితే బాగుంటుంది. సో ఇవి అన్నమాట. ఇక్కడ ఇలా అన్నమాట. సో క్రియేట్ క్లాసిక్ ట్విన్ అండ్ ఇక్కడ కూడా క్లాసిక్ ట్విన్ అండ్ ఈ పోనీ టైల్ ఇది కూడా క్లాసిక్ ట్విన్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ఈజౌట్ని వాడాలి.
ఎస్. మళ్ళీ హెడ్ ఫ్రంట్కి వచ్చేయాలి ఇలాగా. హెడ్ ఇలా ఫ్రంట్కి వచ్చేయాలి కదా. సో ఇవన్నీ. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ముందు ఇన్సెట్ కీ ఫ్రేమ్ ఉందాం. సో ఇన్సెట్ కీ ఫ్రేమ్, దీన్ని కూడా ఇన్సెట్ కీ ఫ్రేమ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏం చేస్తున్నాను, నేను కీ పోజెస్ వేస్తున్నాను. సో దీన్ని ఇలా తీసుకొని నేను ఇలా అంటున్నాను ట్రాన్. సో మళ్ళీ సేమ్ మనం ఇందాకలాగా క్రియేట్ క్లాసిక్ ట్విన్, అండ్ ఇక్కడ కూడా క్రియేట్ క్లాసిక్ ట్విన్, క్రియేట్ క్లాసిక్ ట్విన్, అండ్ ఇక్కడ కూడా మనం మళ్ళీ ఈజ్ అవుట్ ఇస్తున్నాను. సో ఫ్యాంటాస్టిక్, పర్ఫెక్ట్. సో హెడ్ కూడా అలాగా షేక్ అయ్యి బ్యాక్ వచ్చింది. నైస్. కంట్రోల్ ఎస్. ఇక్కడ ఈ కీ పోజెస్ ఏంటంటే మనం మార్చుకోవాలి. ఇలా నార్మల్గా ఉన్నాయి తీసుకోవాలి ఇక్కడ. సో నేను వీటన్నిటిని రిమూవ్ ఫ్రేమ్స్ అనేసి ఇక్కడ ఇన్సెట్ ఫ్రేమ్ అనేస్తున్నాను. అంటే అక్కడ కీ పోజెస్ అనేవి నాకు రాంగ్ పడినాయి, ఇందాక మనం మార్చాం కదా. రైట్. ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేద్దాం. కంట్రోల్ ఎస్. పర్ఫెక్ట్. రైట్. ఇప్పుడు మనం చిన్న స్పార్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఈ లేయర్స్ అన్ని లాక్ చేసేద్దాం. ఈ సౌండ్ లేయర్ పైన ఒక లేయర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో అంటే ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్, ఇక్కడ ఏం చేస్తానంటే చిన్న స్పార్క్ లాంటిది క్రియేట్ చేద్దాం. ఎస్, నేను ఇక్కడ పాలిస్టార్ తీసుకుంటున్నాను. పాలిస్టార్లో స్టార్ పాలిగాన్ కాకుండా స్టార్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను, చిన్న స్టార్ అనమాట. ఓకే. ఇందులో ఫిల్ అన్నది నేను జస్ట్ ఎల్లో పెట్టాను ఇలాగా. సో నేను ఏం చేస్తానంటే అవుట్లైన్ తీసేస్తున్నాను. అవుట్లైన్ తీసేసి దీనికి నేను షేప్ కొంచెం చేంజ్ చేస్తాను. సో ఇలా చిన్నదన్నమాట ఇది, ఇలా ఉంటుంది అంటే బిహైండ్ అనమాట. ఓకే. సో దీన్ని ఏం చేస్తానంటే గ్రేడియంట్ కలర్ ఇద్దాం. ఇది ఎల్లో, ఇక్కడ వచ్చి నేను కొంచెం రెడ్ ఇస్తాను. ఎస్.
ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీన్ని బ్యాక్ పెట్టేద్దాం. సైజ్ కొంచెం చిన్న చేసేస్తాను. ఇలా పెట్టేస్తాను. చూడండి ఎంత సింపుల్గా దీన్ని యానిమేట్ చేయొచ్చు అంటే, నేను ఇక్కడికి వచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్న తర్వాత ఈ స్పార్క్ కొంచెం ఇలా పెద్దదయ్యి సో దీన్ని ఇక్కడ నేను దీని ఒపాసిటీని తగ్గించేస్తాను, కలరు ఆల్ఫా ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ షేప్ ట్విన్ అంటున్నాను. సార్ నేను ప్లే చేస్తాను. నైస్. ఈ లేయర్ని దీనిపైన వేసేద్దాం. వేసేసి దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ పెడతాను. ఎందుకంటే ఆ బ్యాక్ ఉండడం వల్ల మనకు అది తెలియట్లేదు. ఎస్, పర్ఫెక్ట్, రైట్. ఇప్పుడు దీన్ని కాపీ చేసి సో ఈ ముందు కొంచెం ఇలా పెడతాను. పెట్టి దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఆల్ఫా ఇచ్చేస్తాను. అండ్ అప్పుడు మనకి సడన్గా ఇలా వచ్చినట్టు కాకుండా రియల్గా అలా క్రియేట్ అయినట్టు ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ఇక్కడ ఈజ్ ఇచ్చుకోవాలి, రైట్. ఇక్కడ పర్ఫెక్ట్, రైట్. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. పర్ఫెక్ట్. ఈ గ్లో ఏంటంటే మనకి యాక్చువల్గా విజిబిలిటీ అన్నది పెద్దగా ఉండాలి. సో ఈ సైజ్ ఉంది కదా, దీన్ని పెంచుదాం. ఎందుకంటే అది మనకి ఫాస్ట్గా పోతున్నప్పుడు కనబడట్లేదు. ఎస్, దిస్ ఇస్ నైస్, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్సెట్ కీ ఫ్రేమ్ అనేసి క్రియేట్ షేప్ ట్విన్, ఆల్ఫా ఇచ్చేద్దాం. రైట్. సో ఇది మనం మైనస్ చేసేయాలి ఆల్ఫాని, అప్పుడు మనకు కనబడదు. రైట్. ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి, ఇది తెలియట్లేదు, విజిబుల్ అంటే రీడబిలిటీ లేదు. పెద్ద మెరుపులాగా వస్తుంది కదా, అది మనకు కావాలన్నమాట. ఎస్, దిస్ ఇస్ నైస్, పర్ఫెక్ట్. కంట్రోల్ ఎస్.
సార్ మనం ఫైనల్గా ఇక్కడ చూసేద్దాం. పర్ఫెక్ట్. సో దీన్ని మనం పోజ్ టు పోజ్ యానిమేషన్ అని అంటారు. సో చాలా ఈజీగా చేయొచ్చు, మీరు కూడా సో ట్రై చేయండి.